హాయ్ అండి. ఈవేళ చేయబోయే వంట రావులపాలెం కుండ బిర్యానీ అండి. రావులపాలెం కుండతో బిర్యానీ ఎలా చేసుకుంటారో చూపించబోతున్నాను మీకు. చూడండి నేను ఎలా చేస్తానో చూడండి. మనం మాంసం శుభ్రంగా మసాలాలన్నీ కలిపి పక్కన పెట్టుకుందాం. నేను కేజీన్నర మాంసం తెప్పించుకున్నానండి. కేజీ రైస్ వేసుకుంటున్నాను. రైస్ తక్కువ ఉండి మాంసం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగా పెరుగుద్ది మాట బిర్యానీకి. అందుకని నేను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను. అందులో చూడండి మసాలాలు ఏమి వేస్తున్నానో చూడండి. కొద్దిగా సాల్ట్, ఆ మాంసానికి తగినంత సాల్ట్, అర స్పూన్ పసుపు, 3 స్పూన్లు అయితే కారం వేసుకున్నానండి. 2 చెంచాలు అల్లం ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద కలిపింది నేను రోట్లో దంచుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. జీలకర్ర పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, అర స్పూన్ ఏమో మసాలా పొడి. ఈ మిశ్రమాన్ని మనం శుభ్రంగా పెరిగేసుకుని నిమ్మరసం పిండుకొని చక్కగా కలిపి మనం పక్కన పెట్టుకోవాలి. ఒక గంట, ఒక 1 అవర్ అన్నా పక్కన పెట్టుకుంటే చక్కగా అది బాగా ఊరుతుంది అన్నమాట. బాగా ఊరి బిర్యానీ టేస్ట్ పెరుగుద్ది అన్నమాట. బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. చూడండి నిమ్మరసం పిండుకుంటున్నాను ఇప్పుడు నేను. రావులపాలెం కుండ బిర్యానీ అంటే మనం ఆయిల్తో వండకూడదండి. ఓన్లీ గీయే వాడాలి దానికి. అది చక్కగా అది మన పైకి కిందకి బాగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. మనం ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు, అది బాగా ఊరుతుంది అన్నమాట. బాగా ఊరి బిర్యానీ టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. అలా చక్కగా మనం పైది కిందది శుభ్రంగా బాగా మసాలా కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం బాండిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం చూడండి. కుండలో ఓన్లీ నెయ్యి వేసుకుందాం. ఆయిల్ వాడకూడదండి. దీనికి ఆయిల్ వాడకూడదు. ఇప్పుడు గీతోటే ఇది టేస్ట్ అంతా పెరుగుద్ది అన్నమాట బిర్యానీ, కుండ బిర్యానీ. అది చూడండి నెయ్యి వేసుకుని అందులో దీనికి బాగా డ్రై ఫ్రూట్స్ బాగా వేపుకుందాం. ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి బిర్యానీలో. దీని టేస్ట్ అలా డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి. బాదం గింజలు, జీడిపప్పు, బాదం జీడిపప్పు వేసుకొని అందులోనే మళ్ళా మనం వేసుకున్నామండి. మనం తీసుకుందాం. వేగినాయండి, డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి. బాదం జీడిపప్పు కిస్మిస్ పళ్ళు వేగిపోయినాయండి. మనం అది తీసుకుని మనం పక్కన పెట్టుకొని మనం ఈసారి మసాలాలు యాడ్ చేసుకుందాం. కుండ బిర్యానీ, రావులపాలెం కుండ బిర్యానీ అంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. కుండ ఒక ఫ్లేవరు, నెయ్యి ఒక ఫ్లేవరు, మాంసం ఒక ఫ్లేవర్ అన్నీ పడుతుంది అన్నమాట బిర్యానీ. దీనికి రైస్కి పెట్టి చాలా టేస్ట్ వస్తుంది. జీరా వేసుకున్నానండి, అర స్పూను. లాలిక్కాయలు ఏమో 5, దాల్చిన చెక్క 2 అంగుళాలు, మరాఠీ మొగ్గలు 4, మొగ్గలేమో 8, జాపత్రి కొద్దిగా, స్టార్ పువ్వులు 2 వేసుకుని కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకున్నానండి. అందులోని 3 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కోసుకొని వేసుకున్నాను. కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను చూడండి. అవి వేగిన తర్వాత మనం అది కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని వేపుకోవాలన్నమాట. బిర్యానీ సూపర్ టేస్ట్ అండి ఇది. కుండ బిర్యానీ అంటేనే ఫేమస్. ఇది రావులపాలెం కుండ బిర్యానీ ఇది. అది చూడండి చక్కగా. అందులో చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకుని బాగానే నేతిలో మగ్గబెట్టుకుందాం మనం. అబ్బాబ్బా నేతి వాసన సూపర్ వచ్చేస్తుంది స్మెల్. అది ఒక గంట సేపు ఉంచుకున్నానండి మాంసాన్ని చక్కగానే. చికెన్ ఒక గంట సేపు అలాగ పక్కన ఇట్టుకుంటే మనం మసాలాలు కలుపుకొని వాటికి బాగా టేస్ట్ బాగా పెరుగుద్ది అన్నమాట. మాంసం సాఫ్ట్గా అవుతుంది.
టేస్ట్ కూడా మాంసానికి టేస్ట్ పులుపు మసాలాలు అన్నీ బాగా పడతాయి. అది బాగా నేతిలో మనం మగ్గబెట్టుకుందాం మనం బాగా. నేను మాత్రం అయితేని ఒక అరగంట ముందే నేను రైస్ కడిగేసుకున్నానండి. రైస్ కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను నేను. 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. వాటర్ క్వాంటిటీ 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్. చూసారా మగ్గిపోయింది. అదిగోనండి, అదిగో నేతితో మగ్గాలన్నమాట. ఇది సూపర్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అది అందులో వాటర్ పోసుకుందాం మనం. ఎంత అన్నాను నేను? 2 గ్లాసులకి రైస్కి 3 గ్లాసులు వాటరే, అంటే గ్లాసుకి గ్లాసున్నర లెక్క. అదిగోనండి. ఇప్పుడు అది వాటర్ మసలాలన్నమాట. బాగా మరగాలి. మనం రైస్ యాడ్ చేసుకోవాలంటే వాటర్ మరిగాక మనం రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను కడుక్కొని పక్కన పెట్టుకున్నాను బియ్యం. ఒక అరగంట ముందు కడుక్కున్నాను అనమాట. కలుపుకున్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు కలుపుకోకూడదండి. కొద్దిగా అలా అలా కలుపుకోవాలి. ఎందుకంటే అది రైస్ ముక్కలు అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం సగం పైగా ఉడికిన తర్వాత అప్పుడు మనం దమ్ వేసుకుందాం. వాటర్లో ఉప్పు చూసుకున్నానండి. నాకు ఉప్పు క్వాంటిటీ తగ్గింది కొద్దిగా. నేను ఉప్పు వేసుకున్నాను. అది బియ్యం వేసుకున్నాక మనం ఉప్పు చూసుకోవాలి. అది సగం పైన ఉడకాలన్నమాట మనం దమ్ వేసుకోవాలంటే. అది చూడండి, అలాగే తిప్పుకోవాలి. మనం ఎక్కువ ఇష్టం వచ్చినట్టు తిప్పేసుకోకూడదు. ఇప్పుడు మనకు ఇంకా కొద్దిగా ఉడకాలండి మనం దమ్ వేసుకోవాలంటే. అదిగోనండి, 3 వంతులు ఉడికింది. ఇంకా ఒక వంతు ఉందన్నమాట ఉడకనాకే. ఇప్పుడు మనం పైన కోడిగుడ్డు ఉడకబెట్టుకుని నేను పక్కన పెట్టుకున్నాను. నేను ఆ కోడిగుడ్లు పెట్టుకుంటాను చూడండి. ఆనియన్స్ వేపుకుని చక్కగానే నేను బ్రౌన్ ఆనియన్స్ వేపుకుని నేతిలోనే వేపుకున్నానండి. అవి కూడా పక్కన పెట్టుకున్నాను. అవి కూడా దీనికి డెకరేషన్ చేద్దాం చూడండి. గుడ్లు చూడు చక్కగా పెట్టుకున్నావా. వాటిపైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం. అవి కూడా నేతిలోనే వేపుకోవాలి. దీనికి నెయ్యే టేస్ట్ బాగా. కుండ బిర్యానీకి, రావులపాలెం కుండ బిర్యానీ అంటేనే నెయ్యితోనే చేసుకోవాలి. అది అందుకోనండి. ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేద్దాం పైన. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం పైన. వేసుకొని చక్కగా మనమేమో దమ్ వేసుకోవాలన్నమాట. దమ్ వేసుకొని కింద ఫ్యాన్ పెట్టుకోవాలి. ఫ్యాన్ పెట్టుకుని ఆ ఫ్యాన్ మీద మనం ముందు ఒక 5 నిమిషాలు పెద్ద హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత స్లో ఫ్లేమ్లో తగ్గించుకోవాలి మంట. అలాగా పావుగంట సేపు అలాగ దమ్ వేసుకోవాలన్నమాట. అవి ఉడకనిచ్చాక అప్పుడు మనకి సరిగ్గా ప్రిపేర్ అయిపోద్ది అన్నమాట బిర్యానీ. చూడండి, ఇప్పుడు దమ్ వేసుకుందాం మనం. 3 వంతులకి 4 వంతులకి 3 వంతులు అయిందన్నమాట. ఇంకొక వంతు ఉడకాలన్నమాట అది. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, దాన్ని సీల్ వేసేసుకున్నాం. కింద దమ్ వేసుకుంటున్నాం. దమ్ వేసుకోవాలంటే మనం కింద ఇంకో తవ్వ పెట్టుకోవాలి. అలా పెట్టుకుని అంటే బిర్యానీ అసలు మాడట్టదు. అది ముందు హై ఫ్లేమ్లోని కొద్దిగా ఉడికిన తర్వాత ఒక్క 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు తర్వాత దింపేసుకోవాలి. అదిగో చూడండి, బిర్యానీ రెడీ అయిపోయింది. రావులపాలెం కుండ బిర్యానీ ఇది. అదిగోనండి, ఇప్పుడు చూడండి తినేద్దాం మనం. సూపర్ ఉంటుంది. అది చూసారా ఎంత చక్కగా ప్రిపేర్ అయిందో. అది చక్కగా ఉడికింది. రైస్ చక్కగా ప్రిపేర్ అయింది. స్మెల్ బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు మా ఊళ్ళందరూ ఎప్పుడు తిందామా అని చూస్తున్నారు. మీ వీడియో చూసేసిన తర్వాత పట్టుకెళ్ళిపోయి శుభ్రంగా మెక్కేస్తారన్నమాట. అదిగండి, రావులపాలెం కుండ బిర్యానీ. అబ్బబ్బా, మాటలు సూపర్గా ఉందండి.
సూపర్, చాలా టేస్ట్గా ఉంది. కొండ ఒక ఫ్లేవర్ తెలుస్తుంది బిర్యానీకి. మాంసం చక్కగా సాఫ్ట్గా ఉడికిందండి, చక్కగా సూపర్గా ఉంది. అదిగోనండి. బాయ్ అండి, ఉంటానండి. రావులపాలెం కుండ బిర్యానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి చాలా వీడియోలు చేయడం చేసి చూస్తాను.